మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ చరణం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు తన యందు భయభక్తులు గల వారి కొరకు మరియు ఆయనను ఆశ్రయించిన వారి కొరకు ఎన్నో మేలులను దాచి ఉంచాడు, ఎన్నో మేలులను సిద్ధపరిచి ఉంచాడు. ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి ప్రతి వాని కొరకు అని కాదు గాని ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు మరియు ఆయనను ఆశ్రయించిన వారి కొరకు జనులందరి ఎదుట, అన్ని జనుల ఎదుట, లోకస్తుల ఎదుట ప్రభువును ఆశ్రయించి మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, మా దేవుడు మా సహాయకుడు, ఆయన సత్యవంతుడు, నిజమైన దేవుడని ఆయనను ఆశ్రయించి ఉన్న వారి కొరకు ఆయన ఎన్నో మేలులను దాచి ఉంచాడు. లేఖనాల్లో మనం అనేక మార్లు ఈ విషయాన్ని చూస్తాం. ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ప్రభు చేసే మేలులు ఏ విధంగా ఉంటాయి అని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు తన యందు భయభక్తులు గల వారికి, తనను ఆశ్రయించిన వారి కొరకు ఎన్నో మేలులు దాచాడు. కానీ అవి మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, మరియు మన హృదయానికి, మన ఆలోచనలకు అవి అందవు. అయితే వీటన్నిటిని ప్రభు ఈ క్రొత్త నిబంధన కాలంలో మనకు తెలియచేయడానికి తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇంతకీ ఏమిటి ఆ మర్మము? ఇంతకీ దేవుడు దేన్ని మన కొరకు బయలుపరిచాడు? ఏ మేలు మన కొరకు దాచి ఉంచాడు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయన మన కొరకు ఎన్నో మేలును దాచాడు. అవి పరసంబంధమైనటువంటి యోచనలు, పరసంబంధమైనటువంటి మేలులు. మనం ఈ లోకమును దాటి ఈ తుచ్చమైనటువంటి, ఈ భ్రష్టమైనటువంటి, క్షణభంగురమైనటువంటి ఈ లోక ఆశలను, ఈ లోక ఇచ్చలను విడిచి ఆయన మేఘారుడుగా వచ్చు సమయమున రెప్పపాటులో ఆయన వలె, ఆయన రూపులకు మనం మార్చబడిన వారముగా ఆయన ఉండు నిత్య రాజ్యములోకి, పరలోక రాజ్యంలోనికి ఆయన నిత్య స్వాస్యంగా మనం చేర్చబడి, మార్చబడి ఆరోహణమైనటువంటి ఆ దినము మనకు ఎంతో మేలు. ఆయన పరలోక రాజ్యములో మన కొరకు ఊహకు మించిన, మనము ఎన్నడూను చూడనివి, ఎన్నడూను ఆలోచించినవి, మన హృదయానికి కొంచెం కూడా గోచరము కాని ఎన్నో మేలులు ప్రభు మన కొరకు దాచి ఉంచాడు. అట్లయితే మనం ఈ లోకంలో ప్రభు మనకేమి మేలు చేయడా అని చూస్తే కానే కాదు. ఆయన ఈ లోకంలో కూడా మనకు మేలులు చేస్తాడు. అందుకే కీర్తనల గ్రంథం 34వ కీర్తన 9-10 చరణాలు. యెహోవా భక్తులరా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లెమ్మికలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన పరలోకమందు మాత్రమే కాదు మన కొరకు మేలులను దాచింది, ఈ లోకంలో భూ సంబంధంగా, భౌతికంగా శరీరానికి కావలసిన సమస్త ఆశీర్వాదాలను, మేలులను ఆయన మన కొరకు దాచి ఉంచాడు. మనం మన పితరుల జీవితాన్ని ఒకసారి ధ్యానించినట్లయితే యోసేపును రాజుని చేయడానికి దేవుడు ఐగుప్తు దేశానికి నడిపించాడు, దాచాడు. ఈ యోసేపు కొరకు ఎన్నో గొప్ప మేలులను ఆయన దాచి ఉంచాడు. యోసేపు, నిన్ను అందరూ వెలివేస్తున్నారు, నిన్ను అందరూ తృణీకరిస్తున్నారు, నీ కుటుంబీకులే నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నిన్ను బానిసగా అమ్మివేశారు, నీ జీవితం చీకటమయమైపోయింది, అంధకారమయమైపోయింది అని అనుకుంటూ, ఆలోచిస్తూ, బాధపడుతూ, కుమిలిపోతూ దుఃఖిస్తున్నావు కదా. నీ కొరకు నేను ఎంతో శ్రేష్టమైనటువంటి మేలులను దాచి ఉంచాను. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క బంధకాలు నిన్ను ఎల్లకాలము బాధించవు. నిన్ను మెరుగు పెట్టినటువంటి అంబుగా దాచి ఉంచాను. మెరుగు పెట్టినటువంటి ఒక పదునైనటువంటి బాణం వలె నా పొదిలో దాచి ఉంచాను. సరైన సమయంలో నిన్ను బాహాటంగా వెలుగులోకి సూర్యుడు ప్రయోగించినట్టుగా నేను ప్రయోగించబోతున్నాను. ఐగుప్తు దేశం మటుకు కాదు గాని సర్వజనులు, సర్వ జాతి నీ పాదాల క్రింద నీ యొద్దకు ధాన్యము కొరకు వచ్చినట్లుగా నేను చేయబోతున్నానని యోసేపు కొరకు దేవుడు ఎన్నో గొప్ప మేలులను దాచి యోసేపును ఐగుప్తు దేశానికి రాజుగా దేవుడు నియమించాడు. ఐగుప్తు
ఐగుప్తు దేశంలో సమృద్ధిమైనటువంటి ధాన్యం ఉండినట్లుగా దేవుడు నియమించాడు. అన్ని దేశాల వారు ఆ ధాన్యము కొరకు ఐగుప్తుకు వచ్చినట్లుగా, ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు యొక్క అనుగ్రహం కొరకు ఎదురు చూచినట్లుగా, యోసేపు మాట కొరకు, యోసేపు యొక్క అనుగ్రహం కొరకు, అనుమతి కొరకు ఎదురు చూచేవారుగా దేవుడు జనులందరినీ నిలబెట్టాడు. యోసేపు వరకు దేవుడు ఎన్నో మేలులను దాచి ఉంచాడు. యోసేపు నా జీవితం ఇక్కడతో అంధకారమయమైపోయింది, ఆయన నాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆయన నాకు చూపించినటువంటి కలలు, దర్శనాలు అన్ని నిరర్ధకమైపోయినాయి అని కుమిలిపోతూ ఉన్నాడేమో కానీ ప్రభు యోసేపును చేయి విడిచిపెట్టలేదు. యోసేపును తలగా నిలబెట్టాడు. ఎన్నో గొప్ప మేలులను ఆయన దాచి ఉంచాడు. దావీదును తన కుటుంబీకులే, నువ్వు చేతగాని వాడవు, నీకు ఏ పని చేత కాదు, నువ్వు చదువుకోవడానికి కూడా అనర్హుడు అని వెలివేస్తేనే దేవుడు దావీదు కొరకు ఎన్నో గొప్ప మేలులను దాచి ఉంచాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించిన వారి కొరకు ఆయన ఎన్నో మేలులను దాచి ఉంచాడు. ఆ మేలులు ఎంతో గొప్పవి, ఎంతో దొడ్డవి, ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో విలువైనవి, ఎంతో రమ్యమైనవి, ఎంతో కొరదగినవి. దావీదును ఒకరోజు దేవుడు ఇజ్రాయేలులకు రాజుగా నియమించాడు. తనను అవమానించిన వారు, తనను తృణీకరించిన వారే, తన జీవితాన్ని అంధకారమయం చేద్దామని ప్రయత్నం చేసిన వారే చివరకు దావీదు యొక్క అనుగ్రహం కొరకు, దావీదు యొక్క అనుమతి కొరకు, ఆ దేశంలో ఏ పని చేయాలన్నా దావీదు చిత్తం కావాలని దావీదు కొరకు ఎదురు చూచువారుగా దావీదు చెంతకు చేరునట్లుగా దావీదు కనుదృష్టిలోనికి జనులను ప్రభువు నడిపించాడు. ఇది దావీదు కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి గొప్ప మేలులు. గిద్యోను పిరికివాడే, పని చేయడానికి జ్ఞానం లేనివాడే, ధైర్యము సరిపోనివాడే, అడుగు వేయడానికి హృదయంలో తత్తరిల్లుతున్నవాడే. కానీ గిద్యోను కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పవి. గిద్యోను, నువ్వు పిరికివాడే అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడిగా చేయబోతున్నాను. నీవు నా జనులైనటువంటి ఇజ్రాయేలీలను నడిపించడానికి న్యాయాధిపతిగా, నీ పేరు చిరస్మరణీయంగా ఉన్నట్లుగా నేను నిన్ను చేయబోతున్నాను. ఒక్కనిని తరిమినట్లుగా, ఒక్కనిని ఓడించినట్లుగా నీవు మిద్యానీయులను అందరినీ ఓడించి వారిని పారద్రోలుతావు, ఇజ్రాయేలీలకు గొప్ప రక్షణను నీవు కలుగు చేస్తావు అని దేవుడు గిద్యోను తలనెత్తాడు. కేవలం 300 మంది సైన్యముతో మిద్యానీయుల యొక్క సైన్యం అంతటిని తరిమివేశాడు, ఓడించాడు, తుత్తునీలుగా చేశాడు. వారి భాగమంతా స్వాధీనము చూసినారు, దోపుడు సొమ్మును పంచుకున్నారు. ఇది జరిగిన తర్వాత గిద్యోను యొక్క తల ఎంతగా ఇచ్చించబడిందనగా, అతని తదనంతరం నీ కుమారుడే మాకు న్యాయాధిపతిగా ఉండాలని వారు గిద్యోను యొద్దకు వచ్చి అడిగే అంతగా. దేవుడి ఏర్పాటు కంటే ముందే జనులు, నీ వంటి పరాక్రమశాలికి బుద్ధి కుశలత కలిగినటువంటి నీ కుమారుడే మమ్మల్ని ఏలాలి, మీ తర్వాత అతనే మాకు న్యాయాధిపతిగా ఉండాలి అని జనులే స్వతహాగా వచ్చి కోరుకునేంతగా దేవుడు గిద్యోను యొక్క తలను హెచ్చించాడు. ఇది గిద్యోను కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి మేలులు. ఒకప్పుడు అదే జనులు, నువ్వు పిరికివాడవు, నువ్వు ఏ పని చేయలేవు, నువ్వు పిండి రుబ్బుకోవడానికి పని చేస్తావు, నువ్వు న్యాయాధిపతిగా ఉండడం ఏంటి, అసలు నిన్ను న్యాయాధిపతిగా దేవుడు ఎలా నిలబెట్టాడని అపహాస్యం చేసిన వారే ఇప్పుడు గిద్యోను, నీవే నీ న్యాయాధిపతివి, నీ తర్వాత నీ కుమారుడు మాకు న్యాయాధిపతిగా ఉండాలని స్వతహాగా జనులు గిద్యోను యొద్దకు వచ్చి కోరుకునే విధంగా దేవుడు గిద్యోను కొరకు మేలులను దాచి గిద్యోను జీవితంలో మేలులను కలుగు చేశాడు. వాటిని గిద్యోనుకు అనుగ్రహించాడు. మనం ఇలా చూస్తూ ఉంటే ఎన్నో చరిత్ర ఆధారాలు. అయితే వీటన్నిటి వెనక వారి యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే వారిలో ఒక్కరికైనాను నేను ఒక రోజున ఇలా ఉండబోతున్నాను, నేను ఒకనాటికి ఈ స్థాయిలో దేవుడు నన్ను నిలబెట్టబోతున్నాడని ఎవ్వరికీ తెలియదు. అది అబ్రహాం అయినా, యాకోబు అయినా, ఇస్సాకు అయినా, ఎబ్బేజు అయినా, ఇజ్రాయేలీలే అయినా, మోషే అయినా, మరియా యోసేపులైనా, జకరియా ఎలిజబెతులైనా, అపోస్తులైనా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించిన వారందరూ కూడా వారి దశ సంవత్సరములు గడుస్తూ, దినములు గడుస్తూ ఉండగా వారు నానాటికి వృద్ధి నందుతూ నీటి ఊటన ఉన్నటువంటి చెట్టు వలె పచ్చగా ఫలిస్తూ ఉన్నారు. వారి కొరకు దేవుడు ఎన్నో మేలును దాచి ఉంచాడు. వారిలో ఒక్కరికైనా వారు ఏమవుతున్నారో, వారి జీవితంలో ఏది జరుగుతుందో, ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో, ఇది ఏ స్థితికి తావు తీస్తుందో అన్న సంగతి ఒక్కరైనను ఎరిగిన వారు కానే కాదు. కారణం ఆయన తన జనుల కొరకు ఏది నిర్ణయించాడో, ఏది సిద్ధపరిచాడో, వేటిని దాచి ఉంచాడో అవి మనుషుల కంటికి కనబడవు, మనుషుల యొక్క చెవులకు వినబడవు, మనుషుల యొక్క హృదయ ఆలోచనలకు అందవు. వారు ఎంత యోచించినా ఇది ఎలాగా సాధ్యమవుతుంది, ఇలాగ నేను చేస్తానా, ఇలా నా స్థితి మారుద్దా అని అస్సలు ఊహించని స్థితిలో ఆయన నిలబెడతాడు. నా ప్రియ సహోదరులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించి ఎవరు ఎన్నన్నా, ఎవరు ఎంత తృణీకరించినా, క్రీస్తును నమ్ముకున్నారని వ్యతిరేకంగా చులకనగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నిరీక్షణ ఉంచి, ఆయన చిత్తానుసారంగా ఆయన మహిమపరుస్తూ, ఆయన స్తుతిస్తూ, భయభక్తులు కలిగి ఆయన
ఆయన ఆశ్రయించి ఉండగా ప్రభు సెలవిస్తున్నారు, మీ కొరకు నేను ఎన్నో మేళ్లను దాచి ఉంచాను. ఇప్పుడు అవి మీకు కనబడకపోయినా, ఇప్పుడు అవి మీకు వినబడకపోయినా, ఇప్పుడు అవి మీ ఆలోచనలకు అందకపోయినా మీ ఊహకు మించిన ఉన్నతమైనటువంటి కార్యాలను నేను చేయబోతున్నాను. రాబో దినముల్లో మీ కొరకు నేను దాచి ఉంచిన మేళ్లను బయలుపరచబోతున్నాను. అవి మీకు సమాధానకరమైనవి, అది మీకు మేలుకరమైనవి, అది మీకు ఆశీర్వాదకరమైనవి, అది మీకు దీవెనకరమైనవి, ఎంత మాత్రమో హాని కలుగు చేయవు. ఇది మీ కొరకు నేను దాచి ఉంచినటువంటి మేలులు. ఈ నా దేవుని వాటి ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కనులను మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ యందు భయభక్తులు గల వారి కొరకు, నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచినటువంటి మేలులు ఎంతో గొప్పవని, ఎంతో శ్రేష్టమైనవని మీరు సెలవిచ్చారు. అవి వారికి నిశ్చయంగా మీరు ఇస్తారని మీరు సెలవిచ్చిన రీతిన నిన్ను ఆశ్రయించి నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నటువంటి జనులమైనటువంటి మా కొరకు మీరు దాచి ఉంచిన మేళ్లను మా జీవితంలో మీరు జరిగించండి. వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో మీరు జరిగించండి, ఆశీర్వదించండి, దీవించండి. ఈ రాకడ రాజ్యమును సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.